Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ కి సంబంధించి సెల్ బయాలజీ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని చూద్దాము. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి సంబంధించిన థియరీ ఆల్రెడీ ఛానల్లో అవైలబుల్ ఉంది. లేదు మీకు యూనిట్ వైజ్ గా ఏపీపీజీ సెట్ కి నోట్స్ క్లాసెస్ లాగా వీడియోస్ ని ఫ్రేమ్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ క్రియేట్ మోర్ వీడియోస్ ఆన్ నోట్స్ అన్నమాట. సో మీకు యూనిట్ 1 మొత్తం ఫ్రీగా క్లాసెస్ లాగా ఆర్గనైజ్ చేసి నేను మీకు ఒక వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ నీడ్ దట్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. సో మనమైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం సో దట్ మీ బేసిక్స్ క్లియర్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ కోసం మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, which of the following structures is absent in prokaryotic cells? A. Plasma membrane, B. Ribosome, C. Nucleus, D. Cytoplasm. మీకు ప్రొకారియోటిక్ అండ్ యుకారియోటిక్ సెల్స్ గురించి బేసిక్స్ తెలిసి అండ్ ప్రొకారియోటిక్ సెల్ తర్వాత యుకారియోటిక్ సెల్ కి మధ్యలో డిఫరెన్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మనకు ప్రొకారియోటిక్ సెల్ లో అబ్సెంట్ అయిన స్ట్రక్చర్ వచ్చేపాటికి న్యూక్లియస్. ప్రో అంటే మనం ఎప్పుడైతే ప్రొకారియోటిక్ సెల్ అంటాం కదా, ప్రో అంటే అర్థం ఏమి అంటే ముందు అన్నమాట. కెరియోన్ అంటే అర్థం ఏమి అంటే న్యూక్లియస్. కెరియోన్ అంటే అర్థం న్యూక్లియస్, ప్రో అంటే ముందు, బిఫోర్ అంటే న్యూక్లియస్ డెవలప్ కాకముందు డెవలప్ అయిన సెల్స్ కాబట్టి వీటిని ప్రొకారియోటిక్ సెల్స్ అంటారు. న్యూక్లియస్ డెవలప్ కాకముందు ఉన్న సెల్స్ కాబట్టి ఆబ్వియస్ గా వీటిలో ఏముండదు, న్యూక్లియస్ ఉండదు. But there is a hard and fast rule that each and every cell should contain DNA. బట్ ఇక్కడ న్యూక్లియస్ లేదు అంటున్నారు. మరి ఎలాగా అంటే ఈ సెల్స్ లో డిఎన్ఏ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది, బట్ డిఎన్ఏ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రెన్ అన్నది డిఫైన్డ్ గా ఒక న్యూక్లియస్ అన్న ఒక స్ట్రక్చర్ అన్నది అబ్సెంట్ అయి ఉంటది. జెనెటిక్ మెటీరియల్ అయితే ప్రెసెంట్ అయి ఉంటది, కానీ ఆ జెనెటిక్ మెటీరియల్ చుట్టూ ఒక మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్ లాగా ఇక్కడ ఉండదు. కాబట్టి మనము న్యూక్లియస్ అని కన్సిడర్ చేయమన్నమాట దాన్ని. సో ప్రొకారియోట్స్ లో యుకారియోట్స్ లో మెయిన్ డిఫరెన్స్ ఏమి అంటే, ఒకటి ప్రొకారియోట్స్ లో న్యూక్లియస్ అన్నది ఉండదు, యాజ్ వెల్ యాజ్ ప్రొకారియోట్స్ లో మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్ అన్నవి అబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్ ఉంటాయి కదా, లైక్ ఇలా మైటోకాండ్రియా, గోల్జీ అపరేటస్ ఇలాంటివి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇలాంటివి, ఇవన్నీ కూడా ప్రొకారియోట్స్ లో అబ్సెంట్. న్యూక్లియస్ అబ్సెంట్, తర్వాత మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్ కూడా అబ్సెంట్ ప్రొకారియోట్స్ లో. యూకారియోట్స్ లో అవి రెండు ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ని కూడా చూడండి. ప్లాస్మా మెంబ్రెన్ రెండిట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్లాస్మా మెంబ్రెన్ ఆర్ సింప్లీ వీ కెన్ కాల్ ఇట్ as సెల్ మెంబ్రెన్. సో ప్రొకారియోట్స్ లోనూ ఉంటుంది, యూకారియోట్స్ లోనూ ఉంటుంది. రైబోజోమ్స్ కూడా ప్రొకారియోట్స్ లోనూ ఉంటాయి, యూకారియోట్స్ లోనూ ఉంటాయి, బట్ డిఫరెంట్ టైప్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే ప్రొకారియోట్ లో ఒక రకమైన రైబోజోమ్స్ ఉంటాయి, యూకారియోట్ లో వేరే రకమైన రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. మీకు ముందు క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ దాని తర్వాత సైటోప్లాజం. ప్రొకారియోట్స్ లో తర్వాత యూకారియోట్స్ లో రెండిట్లో మనకు సైటోప్లాజం అన్నది ప్రెసెంట్ అయి ఉంటది. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి, దట్ ఈస్ న్యూక్లియస్. హియర్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్. If you want, you can refer. Next, question number 2. The DNA in prokaryotic cells is generally bound in the. So నేను ఇందాకే చెప్పా కదా, ప్రొకారియోటిక్ సెల్స్ లో జెనెటిక్ మెటీరియల్ ఉంటది, కానీ ఆ జెనెటిక్ మెటీరియల్ చుట్టూ మనకు ఒక మెంబ్రెన్ అన్నది అబ్సెంట్ అయి ఉంటది. మెంబ్రెన్ ఉంటేనే మనం దాన్ని న్యూక్లియస్ అనాలన్నమాట. సో మరి ఆ జెనెటిక్ మెటీరియల్ ఉన్న ఏరియాని ఈ డిఎన్ఏని ఏమంటారు ప్రొకారియోట్స్ లో అని అడుగుతున్నారు. జనరల్ గా మనం ప్రొకారియోటిక్ సెల్స్ లో జెనెటిక్ మెటీరియల్ అన్నది అంటే డిఎన్ఏ అన్నది ప్రెసెంట్ అయి ఉన్న లొకేషన్ ని ఆర్ ఏరియాని మనం న్యూక్లియాయిడ్ అని రెఫర్ చేస్తాం. ఇలా ఉందనుకోండి, ఇది న్యూక్లియర్ మెంబ్రెన్ అనుకోండి. సో దీని లోపల ఇంకొక ఏరియా ఉంటది అనమాట, దాన్ని మనం న్యూక్లియోలస్ అంటాం. దాని తర్వాత ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది. సో యూకారియోటిక్ సెల్ లో న్యూక్లియస్ ఉంటది. న్యూక్లియస్ కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. న్యూక్లియర్ మెంబ్రెన్, న్యూక్లియోలస్, న్యూక్లియర్ లామెల్లా, జెనెటిక్ మెటీరియల్, ఇలాగా అలాంటి స్ట్రక్చర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. న్యూక్లియోలస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్. సో కాబట్టి దిస్ ఇస్ రాంగ్ ఆప్షన్. మనం ఏమంటామని చెప్పాం, న్యూక్లియాయిడ్ అంటాము అని చెప్పాం. న్యూక్లియస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్ట్రక్చర్. సో కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. జెనెటిక్ మెటీరియల్ మనకు క్రోమాటిన్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే,
Then next question, which of the following is a unique feature of eukaryotic cell? So eukaryotic cell ki మాత్రమే ఉన్న ఒక unique feature ఏంటి అని అడుగుతున్నారు. DNA, cytoplasm, membrane bound organelles and ribosomes. So నేను మీకు ఆల్రెడీ చెప్పా ఇందాకే క్లారిఫికేషన్ దట్ ప్రొకారియోటిక్ సెల్స్ లో అయినా యూకారియోటిక్ సెల్స్ లో అయినా జెనెటిక్ మెటీరియల్ DNA అన్నది ఖచ్చితంగా ఉంటది. బట్ దాని చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటేనే దాన్ని మనం న్యూక్లియస్ అనాలి, లేదంటే అనకూడదు అని. సో మనకు యూకారియోటిక్ సెల్స్ లో మాత్రమే ఉండే ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు. DNA అయితే ప్రొకారియోట్స్ లో కూడా ఉంటది కదా, సైటోప్లాజం కూడా ప్రొకారియోట్స్ లో కూడా ఉంటది, తర్వాత రైబోజోమ్స్ కూడా ప్రొకారియోట్స్ లో ఉంటాయి. నేను ఇందాకే చెప్పాను ప్రొకారియోట్స్ లో లేనిది యూకారియోట్స్ లో ఉన్నది ఒకటి న్యూక్లియస్, ఇంకొకటి మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్. మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ అన్నవి మనకు యూకారియోటిక్ సెల్స్ లో మాత్రమే ఉంటాయి, ప్రొకారియోటిక్ సెల్స్ లో ఇవి అబ్సెంట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. So eukaryotic cells have compartmentalized organelles like ER, endoplasmic reticulum, mitochondria. DNA, cytoplasm and ribosomes are present in both prokaryotics as well as eukaryotes anamata. Then which ribosome type is present in prokaryotic cells? Prokaryotic cells lo unde ribosome type edi అని అడుగుతున్నారు. 80S, 70S, 60S, 50S. The correct option here will be 70S. సో మనం ప్రొకారియోటిక్ రైబోజోమ్స్ చూసుకున్నాం అనుకోండి, దాంట్లో 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ 70S టైప్ అన్నది 2 types ఆఫ్ సబ్ యూనిట్స్ తో మేడప్ అయి ఉంటాయి. ఒకటి లార్జర్ సబ్ యూనిట్, ఇంకొకటి స్మాలర్ సబ్ యూనిట్. లార్జర్ సబ్ యూనిట్ ఈస్ మేడప్ ఆఫ్ 50S అండ్ ది స్మాలర్ సబ్ యూనిట్ ఈస్ మేడప్ ఆఫ్ 30S అనమాట. మళ్ళీ 50S 30S కూడా డిఫరెంట్ RRNAs తో ప్రోటీన్స్ తో మేడప్ అయి ఉంటాయి. అదే మనం యూకారియోటిక్ రైబోజోమ్ చూసుకున్నాం అనుకోండి, యూకారియోటిక్ రైబోజోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 80S. ఇందులో కూడా లార్జర్ సబ్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ స్మాలర్ సబ్ యూనిట్ ఉంటాయి. లార్జర్ సబ్ యూనిట్ ఈజ్ మేడప్ ఆఫ్ 60S అండ్ స్మాలర్ సబ్ యూనిట్ ఈజ్ మేడప్ ఆఫ్ 40S. ఇది కూడా డిఫరెంట్ RNA మాలిక్యూల్స్ అండ్ ప్రోటీన్స్ తో మేడప్ అయి ఉంటుంది. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. Then next question, plasmids are ribosomes, extra chromosomal DNA, membrane bound organelles, types of bacteria. Plasmids అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్మిడ్స్ ఎక్కడ ఉంటాయి? ప్లాస్మిడ్స్ బ్యాక్టీరియాలో ఉంటాయి. ప్లాస్మిడ్స్ అన్నవి ప్రొకారియోటిక్ సెల్, దట్ ఈస్ బ్యాక్టీరియా. ప్రొకారియోటిక్ సెల్ కి ఒక ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ ప్లాస్మిడ్స్ యొక్క కాంపోజిషన్ ఏమి, అవి ఏం పని చేస్తాయి అన్నట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. ప్లాస్మిడ్స్ అన్నవి రైబోజోమ్స్ కాదు, ప్లాస్మిడ్స్ అన్నవి ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్. బ్యాక్టీరియాలో నార్మల్ గా DNA అంటే జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది, ప్లస్ దాంతో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది. దాన్నే మనం ఏమని రెఫర్ చేస్తామంటే ప్లాస్మిడ్స్ అని రెఫర్ చేస్తాం. ప్లాస్మిడ్స్ ని జెనెటిక్ ఇంజనీరింగ్ లో RDNA టెక్నాలజీలో యాజ్ ఎ వెక్టార్ గా వాడతారు అనమాట. సో కాబట్టి ప్లాస్మిడ్స్ ఆర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA. దే ఆర్ నాట్ membrane bound organelles or they are not a type of bacteria. Plasmids are a type of extra chromosomal genetic material that are present in bacteria. Bacteria లోపల ఉన్న ఎక్స్ట్రా క్రోమోజోమల్ స్పేర్ అనమాట. లైక్ మనము కార్ ఉందనుకోండి, కార్ కి మనం ఒక ఎక్స్ట్రా టైర్ పెట్టుకుంటాం కదా స్పేర్ లాగా, అలాగా బ్యాక్టీరియా కూడా ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ ని క్యారీ చేస్తూ ఉంటది. ఎందుకు ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ లోనే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్స్, టాక్సిన్ ప్రొడ్యూసింగ్ జీన్స్, లేదంటే డిఫరెంట్ మెటబోలైట్స్ ని డైజెస్ట్ చేసుకోవడానికి అవసరమైన ఎంజైమ్స్ కి సంబంధించిన జీన్స్, ఇవన్నీ కూడా ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ లో ఉంటాయి. ప్లాస్మిడ్ ని రిమూవ్ చేస్తే బ్యాక్టీరియా చచ్చిపోతుందా అంటే చచ్చిపోదు, బట్ బ్యాక్టీరియాకి ఎక్స్ట్రా బెనిఫిట్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, so the correct option here will be option B. Next question, which of the following is found only in eukaryotic cells? So again eukaryotic cells లో మాత్రమే ఉన్న ఒక థింగ్ ఏంటి అని అడుగుతున్నారు. A nucleoid, B capsule, C Golgi apparatus, D plasmid. సో యూకారియోటిక్ సెల్ లో మాత్రమే ఉన్న ఒక థింగ్ ఏంటి అంటే గోల్జీ అపరేటస్. నేను ఇందాకే చెప్పా, బ్యాక్టీరియాలో జెనెటిక్ మెటీరియల్ ఉన్న లొకేషన్ ని మనం ఏమంటాం, అది యూకారియోటిక్ సెల్స్ లో ఉండదు కదా. అండ్ బ్యాక్టీరియా చుట్టూ ఒక పోలీసెకరైడ్ లేయర్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది టు ప్రొటెక్ట్ ద బ్యాక్టీరియా. దాన్ని మనం క్యాప్సూల్ ఆర్ స్లైమ్ లేయర్ అని రెఫర్ చేస్తాం. సో అది కూడా బ్యాక్టీరియాలో ఉంటది, యూకారియోటిక్ సెల్ లో ఉండదు. సో కాబట్టి దట్స్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. దెన్ ప్లాస్మిడ్, ఇందాకే చెప్పా ప్లాస్మిడ్ అన్నది బ్యాక్టీరియాలో ప్రెసెంట్ అయి ఉంటది, నాట్ ఇన్ యూకారియోటిక్ సెల్. సో దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. మనకి యూకారియోటిక్ సెల్ లో మాత్రమే ఉన్న
తర్వాత ప్రొకారియోటిక్ సెల్ లో అబ్సెంట్ అయిన అంటే గోల్జీ apparatus అన్నమాట. Next question. The cell wall in prokaryotic cells is made up of. So prokaryotic cells లో cell wall అన్నది దేంతో మేడప్ అయి ఉంటది అని అడుగుతున్నారు. సెల్యులోజ్, పెప్టిడోగ్లైకాన్, కైటిన్, పెక్టిన్. ప్రొకారియోటిక్ సెల్స్ తీసుకుంటే దానికి సెల్ వాల్ ఉంటది. యూకారియోటిక్ సెల్స్ లో కూడా సెల్ వాల్ ఉంటది. అది ఓన్లీ ప్లాంట్ సెల్స్ కి మాత్రమే ఉంటది. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ అన్నది అబ్సెంట్ అయిపోయి ఉంటది. ఒక్కొక్క సెల్ వాల్ అన్నది డిఫరెంట్ కాంపోనెంట్స్ తో మేడప్ అయి ఉంటది. అంటే బ్యాక్టీరియల్ సెల్ వాల్ కొన్ని కాంపౌండ్స్ తో మేడప్ అయి ఉంటది. ఫంగల్ సెల్ వాల్ కొన్ని కాంపౌండ్స్ తో మేడప్ అయి ఉంటది. ప్లాంట్ సెల్ వాల్ కొన్ని కాంపౌండ్స్ తో మేడప్ అయి ఉంటది. అలాగా మనం ప్రొకారియోటిక్ సెల్ కి ఎగ్జాంపుల్ గా బ్యాక్టీరియానే తీసుకుంటాం కాబట్టి 99% ఆఫ్ ద టైమ్స్ సో మనం ఇక్కడ బ్యాక్టీరియానే కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్. బ్యాక్టీరియల్ సెల్ వాల్ దేంతో మేడప్ అయి ఉంటది అని అడుగుతున్నారు. సెల్యులోజ్ అయితే కాదు, ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. అండ్ కైటిన్, ఫంగల్ సెల్ వాల్ అన్నది కైటిన్ తో మేడప్ అయి ఉంటది. సో దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. యాజ్ వెల్ యాజ్ plant cell wall is made up of cellulose, hemicellulose, pectins and lignins అన్నమాట. సో కాబట్టి ఇది కూడా ప్లాంట్ సెల్ వాల్ యొక్క పార్ట్ కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. మనకు బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ అన్నమాట. మనం బ్యాక్టీరియల్ అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్ మీరు చదివింటే బ్యాక్టీరియల్ సెల్ వాల్ అన్నది 2 టైప్స్ ఉంటుంది. గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్, గ్రామ్ నెగటివ్ సెల్ వాల్. గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ అయినా గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ అయినా రెండిట్లో కూడా పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది. బట్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది మారుతుంది. గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్ లో పెప్టిడోగ్లైకాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. గ్రామ్ నెగటివ్ సెల్ వాల్ లో పెప్టిడోగ్లైకాన్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. పూర్తిగా అబ్సెంట్ అయిపోయి ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ప్రొకారియోటిక్ సెల్ వాల్ కింద మనం బ్యాక్టీరియా తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సింప్లీ పెప్టిడోగ్లైకాన్. సో నేను ఆల్రెడీ ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్, ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్, డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ గురించి వీడియోస్ ఛానల్లో అప్లోడెడ్ గా ఉన్నాయి. నేను మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఐ బటన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సితే మీరు అవి రెఫర్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ కోసం ఈజీగా నోట్స్ ని ఫాలో అవ్వచ్చు. దెన్ ఆర్కియా డిఫర్ ఫ్రమ్ 2 బ్యాక్టీరియా ఇన్. సో ఆర్కియా ఉన్నాయి కదా, ఆర్కియా బ్యాక్టీరియాకు తర్వాత ట్రూ బ్యాక్టీరియాకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. అబ్సెన్స్ ఆఫ్ డిఎన్ఏ, ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్, సెల్ వాల్ కాంపోజిషన్, ప్రెసెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. సో నేను చెప్పా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ అన్నది ఉండాలి, డిఎన్ఏ అన్నది ఉండాలి. కాబట్టి ఆర్కి బ్యాక్టీరియాలో కూడా బ్యాక్టీరియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియస్, ఆర్కి బ్యాక్టీరియా తర్వాత ట్రూ బ్యాక్టీరియా రెండు కూడా ప్రొకారియోట్స్ కిందికే వస్తాయి. రెండిట్లో కూడా న్యూక్లియస్ అన్నది అబ్సెంట్ అయిపోయి ఉంటుంది. దెన్ సెల్ వాల్ కాంపోజిషన్, తర్వాత ప్రెసెన్స్ ఆఫ్ మైటోకాండ్రియా. ఆర్కి బ్యాక్టీరియా అయినా ట్రూ బ్యాక్టీరియా అయినా రెండు కూడా ప్రొకారియోట్సే కాబట్టి మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ అన్నవి ఆప్షన్. మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్ లైక్ మైటోకాండ్రియా. సో కాబట్టి ఆర్కీలో ఉండదు, ట్రూ బ్యాక్టీరియాలో కూడా ఉండదు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఎలిమినేటెడ్. సెల్ వాల్ కాంపోజిషన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆర్కి బ్యాక్టీరియాలో తర్వాత ట్రూ బ్యాక్టీరియాలో డిఫరెన్స్ అన్నది సెల్ వాల్ లో వస్తుంది అనమాట. ఆర్కి బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సూడో పెప్టిడోగ్లైకాన్, వెరస్ ట్రూ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ అనమాట. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్కి బ్యాక్టీరియల్ సెల్ వాల్ అండ్ ట్రూ బ్యాక్టీరియల్ సెల్ వాల్. ఆర్కి బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ లో సూడో పెప్టిడోగ్లైకాన్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ పాలిమర్స్ అనేవి ప్రెసెంట్ అయిపోయి ఉంటాయి. వెరస్ ట్రూ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ అనమాట. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ యూకారియోటిక్ సెల్స్? యూకారియోటిక్ సెల్స్ గురించి కింద ఇచ్చిన వాటిలో ఏది ట్రూ అని అడుగుతున్నారు. దే ల్యాక్ మైటోకాండ్రియా. దిస్ ఇస్ రాంగ్ బికాస్ యూకారియోటిక్ సెల్స్ అన్నిట్లో కూడా ఏముంటది, మైటోకాండ్రియా ఉంటది. ట్రూ స్టేట్మెంట్ అడుగుతున్నారు మనల్ని. దే హ్యావ్ సర్క్యులర్ డిఎన్ఏ. నో. సో మన మోస్ట్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్స్ కంటైన్ లీనియర్ డిఎన్ఏ అనమాట. సర్క్యులర్ డిఎన్ఏ అన్నది మోస్ట్లీ ప్రొకారియోటిక్ సెల్స్ లో ఉంటది. దే కంటైన్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. సో దిస్ ఈస్ ట్రూ. మనకి యూకారియోటిక్ సెల్స్ లో ఏముంటది, మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటది. దే డివైడ్ బై బైనరీ ఫిషన్. దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. యూకారియోటిక్ సెల్స్ అన్నవి మెయిన్ గా మైటోసిస్ అండ్ మియోసిస్ ప్రాసెస్ ద్వారా సెల్స్ అన్నవి డివైడ్ అవుతాయి. ప్రొకారియోటిక్ సెల్స్ అన్నవి మెయిన్ గా బైనరీ ఫిషన్ ద్వారా డివైడ్ అవుతాయి మోస్ట్ 99% ఆఫ్ ద టైమ్స్. ఎక్సెప్షన్స్ ఉంటాయి మరి కొన్ని వాటికి. ప్రొకారియోటిక్ సెల్స్ రీప్రొడ్యూస్ బై. సో ఇందాక దానికి కంటిన్యూషన్ లాగా వచ్చింది క్వశ్చన్. ప్రొకారియోటిక్ సెల్స్ అనేవి ఎలా రీప్రొడ్యూస్ అవుతాయి? మైటోసిస్, మియోసిస్, బైనరీ ఫిషన్, బడ్డింగ్. సో మనకు ప్రొకారియోటిక్ సెల్స్ అన్నవి మెయిన్ గా బైనరీ ఫిషన్ అన్న ప్రాసెస్ ద్వారా డివైడ్ అవుతాయి అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్స్? ప్లాంట్ సెల్స్ లో మాత్రమే ఉండేవి యానిమల్ సెల్స్ లో లేనిది ఏంటి అని అడుగుతున్నారు. ప్లాంట్ సెల్స్ లో మాత్రమే ఉండి యానిమల్ సెల్స్ లో లేని ఆర్గానెల్స్ కొన్ని ఉంటాయి, అవి నోట్ డౌన్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. ఒకటి వచ్చేసరికి ప్లాంట్స్ లో సెల్ వాల్ ఉంటుంది, యానిమల్స్ లో సెల్ వాల్ అన్నది అబ్సెంట్ అయి ఉంటుంది. తర్వాత ప్లాంట్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ అన్న ఆర్గానెల్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అన్నది మనకు ఫోటోసింథసిస్ కి హెల్ప్ అవుతుంది. యానిమల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ అన్నది ఉండదు. తర్వాత ప్లాంట్ సెల్స్ లో వాక్యూల్స్ అన్నవి చాలా పెద్దగా ఉంటాయి. లార్జ్ వాక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ plant cells anamata, whereas small vacuoles are absent in animal cells. And the next thing is centrioles. Centrioles are absent in plant cells, centrioles are present in animal cells anamata. So ivanni kuda plant cells lo present, idi absent. Okay, ila gurtu pettukondi. So this is the main difference between plant cell and animal cell. So which of the following is present only in plant cells? Plant cells లో మాత్రమే ఉండేది క్లోరోప్లాస్ట్. మైటోకాండ్రియా, లైజోజోమ్స్, తర్వాత రైబోజోమ్స్ ప్లాంట్ సెల్ లో ఉంటాయి, యానిమల్ సెల్స్ లో ఉంటాయి. Which structure provides rigidity to the plant cell? Plant cell అన్నది రిజిడ్ గా ఉండడానికి ఏది కారణం కింది వాటిలో అని అడుగుతున్నారు. ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్, సైటోప్లాజం, న్యూక్లియస్. సో ప్లాంట్ సెల్స్ అనేవి రిజిడ్ గా ఉండడానికి కారణం సెల్ వాల్. నేను ఇందాకే చెప్పా, ప్లాంట్ సెల్స్ తర్వాత యానిమల్ సెల్స్ లో మెయిన్ డిఫరెన్స్ సెల్ వాల్. ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ అన్నది ఉండదు. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ ఆర్ మోర్ రిజిడ్ వెన్ కంపేర్డ్ టు ది యానిమల్ సెల్స్ అన్నమాట. Animal cells usually contain. యానిమల్ సెల్స్ లో ఏముంటాయి అని అడుగుతున్నారు. యానిమల్ సెల్స్ లో ఇందాకే చెప్తాను ఇది కూడా. సో యానిమల్ సెల్స్ లో మనకు సెల్ వాల్ అన్నది ఉండదు, తర్వాత క్లోరోప్లాస్ట్ ఉండదు, లార్జ్ సెంట్రల్ వాక్యూల్స్ కూడా ఉండవు. యానిమల్ సెల్స్ కంటైన్ మల్టిపుల్ స్మాల్ వాక్యూల్స్ అన్నమాట. ఒక పెద్ద వాక్యూల్ అన్నది యానిమల్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉండదు, ప్లాంట్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటది. యానిమల్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉండే వాటిని మనం మల్టిపుల్ స్మాల్ వాక్యూల్స్ అని రెఫర్ చేస్తాం. Which of these structures is absent in animal cells? Animal cells లో కింద ఇచ్చినవి ఏవి absent అయి ఉంటాయి అని అడుగుతున్నారు. Centrioles are present in animal cells, chloroplasts are absent in animal cells, mitochondria is also present, Golgi apparatus is also present. The main function of chloroplast is, క్లోరోప్లాస్ట్ అన్నది ప్లాంట్ సెల్స్ లో ఉంటది కదా, సో అది ఏం పని చేస్తుంది? రెస్పిరేషన్, ప్రోటీన్ సింథసిస్, ఫోటోసింథసిస్, సెల్ డివిజన్. సో రెస్పిరేషన్ అన్నది మైటోకాండ్రియా చేస్తుంది, క్లోరోప్లాస్ట్ కాదు. ప్రోటీన్ సింథసిస్ అన్నది ER, టు బి మోర్ స్పెసిఫిక్ RER, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నది ప్రోటీన్ సింథసిస్ ని క్యారీ అవుట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ సెల్ డివిజన్ కి ఒక పర్టికులర్ ఆర్గనల్ అంటూ ఉండదు, సెంట్రియోల్స్ అవి మిగిలినవన్నీ హెల్ప్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫోటోసింథసిస్ ని పర్ఫామ్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ లో మనకు క్లోరోఫిల్ అని, యాంథోసైనిన్స్ అని, తర్వాత ఇలా కెరోటిన్స్ అని డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగడంలో హెల్ప్ చేస్తాయి. సో క్లోరోప్లాస్ట్ ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. Plant cells differ from animal cells by having. ప్లాంట్ సెల్స్ కి యానిమల్ సెల్స్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు. రైబోజోమ్, మైటోకాండ్రియా, వాక్యూల్, సెల్ వాల్. ప్లాంట్ సెల్స్ లో ఉన్నది యానిమల్ సెల్స్ లో లేనిది సెల్ వాల్ అన్నమాట. ప్లాంట్ సెల్స్ కంటైన్ సెల్ వాల్, వెరస్ యానిమల్ సెల్స్ ల్యాక్ సెల్ వాల్. Which organelle is generally larger in plant cells than in animal cells? ఇందాకే చూసాం vacuole. సో ప్లాంట్ సెల్స్ లో vacuole అన్నది చాలా పెద్దగా ఉంటది, వెరస్ యానిమల్ సెల్స్ లో vacuoles అన్నవి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ ప్లాంట్ సెల్స్ లో vacuole అన్నది పెద్దగా ఉంటది, ఒకటే ఉంటది అనమాట మ్యాక్స్. వెరస్ యానిమల్ సెల్స్ లో vacuoles అనేవి చిన్నగా ఉంటాయి అండ్ చాలా ఎక్కువ నంబర్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. Centrioles are found in plant cell only, animal cell only, both plant and animal cell, D neither. So centrioles అన్నవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి? ప్లాంట్ సెల్స్ లోనా, యానిమల్ సెల్స్ లోనా, బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ లోనా? నెయిదర్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి యానిమల్ సెల్స్. సెంట్రియోల్స్ అన్నవి ఓన్లీ యానిమల్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ సెంట్రియోల్స్ అన్నవి మనకు సెల్ డివిజన్ ప్రాసెస్ లో హెల్ప్ అవుతాయి, స్పిండిల్ ఫైబర్స్ అవి ఆర్గనైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి.
ది ఫంక్షన్ ఆఫ్ ప్లాంట్ సెల్ వాల్ ఈస్ టు, మన ప్లాంట్ సెల్ వాల్ అన్నది ఏం పనిచేస్తుంది, ప్లాంట్స్ లో ప్లాంట్ సెల్ వాల్ ఉంటుంది కదా, అది ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే, సో దట్ ఈస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ ద షేప్ అండ్ సపోర్ట్. ప్లాంట్ సెల్ కి దాని యొక్క షేప్ ని, దానికి ఒక సపోర్ట్ ని ప్రొవైడ్ చేయడానికి సెల్ వాల్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. A key feature of animal cells not found in plant cells is, animal cells లో ఉన్నది plant cells లో లేని ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు. సో animal cells లో ఉన్నది plant cells లో లేనిది ఏంటి అంటే సెంట్రియోల్స్. క్వశ్చన్ ని ఎలాగైనా ట్విస్ట్ చేసి అడగచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ చాలా బేసిక్ క్వశ్చన్స్. మీకు బేసిక్స్ తెలిస్తే ఆబ్వియస్ గా అప్లైడ్ క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఏపీపీజీ సెట్ లెవెల్లో కొంచెం బేసిక్ టు అడ్వాన్స్డ్ వెళ్తారు, కాబట్టి మీరు బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి. కాబట్టి నేను కొంచెం బేసిక్ క్వశ్చన్స్ ని ఇక్కడ ప్రాక్టీస్ సెట్ లో పెట్టాను. విచ్ ఆర్గానెల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్, కింద ఇచ్చిన వాటిలో ఎనర్జీ ప్రొడక్షన్ లో హెల్ప్ అయ్యే ఆర్గానెల్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకు డిఫరెంట్ ఆర్గానెల్స్ ఉంటాయి కదా యూకారియోటిక్ సెల్స్ లో, ఒక్కొక్క ఆర్గానెల్ కి ఒక్కొక్క పని ఉంటుంది అనమాట, ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్, మీరు వాటి గురించి తెలుసుకోవాలి. మనకు గోల్జీ అపరేటస్ అన్నది ప్రోటీన్స్ ని ప్యాక్ చేయడానికి, ప్రోటీన్స్ ని సార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ పోస్ట్ ఆఫీస్ అనమాట. మనం లెటర్ పోస్ట్ చేస్తే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏ లెటర్ ఏ ఊరికి వెళ్ళాలి అని సార్ట్ చేసుకొని అది అక్కడికి తీసుకుంటారు కదా, అలాగే గోల్జీ అపరేటస్ కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రొడ్యూస్ చేసిన ప్రోటీన్స్ ని ఏ ప్రోటీన్ ఏ ఆర్గానెల్ కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది పంపించే పని గోల్జీ అపరేటస్ ది. రైబోజోమ్స్ యొక్క పని ఏమి అంటే, రైబోజోమ్స్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తో కలిసి ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. వేరస్ లైజోజోమ్స్ యొక్క పని ఏమి అంటే, లైజోజోమ్స్ యొక్క పని వేస్ట్ ని మనం బయటికి డంప్ చేయడానికి అండ్ ఎండోసైటోసిస్ అన్న ఒక ప్రాసెస్ లో, డైజెషన్ లో ఎండోసైటోసిస్ అన్న ప్రాసెస్ లో ఈ లైజోజోమ్ అన్నది హెల్ప్ అవుతుంది. మైటోకాండ్రియానే మనం ఏమంటాం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. సో మనకి ఎనర్జీ రావాలంటే, పవర్ రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, మైటోకాండ్రియా నుంచే వస్తుంది. సో మనకి ఎనర్జీ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే సెల్ ఆర్గనల్ మైటోకాండ్రియా. విచ్ ఆర్గానెల్ మోడిఫైస్ అండ్ ప్యాకేజెస్ ప్రోటీన్స్, ఇందాకే చెప్పా మనకు ప్రోటీన్స్ ని మోడిఫై చేసి ప్యాక్ చేసి సార్ట్ చేసే పని ఎవరు చేస్తారు, గోల్జీ అపరేటస్ చేస్తుంది. ఓకే, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ అసోసియేటెడ్ విత్, ఆర్ఈఆర్ అన్నది దేంతో అసోసియేట్ అయి ఉంటది or ఏం పని చేస్తుంది అని అడుగుతున్నారు. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ ప్రోటీన్ సింథసిస్ అన్నమాట. ఓకే, ఫ్యాట్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అయ్యే దాన్ని మనం స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. మనకు బేసిక్ గా అన్నది 2 టైప్స్ ఉంటది. ఒకటి ఆర్ఈఆర్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇంకొకటి ఎస్సీఆర్ దట్ ఈస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నది ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది, వేరే ప్లాస్మిక్ రెటిక్యులం అన్నది లిపిడ్ సింథసిస్ ఆర్ ఫ్యాట్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అడిగారు కాబట్టి మన ప్రోటీన్ సింథసిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, విచ్ ఆర్గానల్ కంటైన్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్, నేను ఇందాకే చెప్పా కదా, వేస్ట్ ని మేనేజ్ చేయాలన్నా లేదంటే మనకు ఫాగోసైటోసిస్ అన్న ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా మనకు ఒక ఆర్గానల్ ఇన్వాల్వ్ అవుతుంది అని, అదేంటి లైజోజోమ్. లైజోజోమ్ లోపల డిఫరెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీని లోపల pH కూడా యాసిడిక్ సైడ్ ఉంటది అనమాట. ఇవన్నీ కలిసి వచ్చిన బ్యాక్టీరియాని కానీ లేదంటే ఏదైనా సరే డిగ్రేడేషన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తాయి అనమాట. సో లైజోజోమ్ అన్న ఆర్గానల్ లో మనకు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. విచ్ సెల్ ఆర్గానల్ ఈజ్ డబుల్ మెంబ్రేన్, కింద ఇచ్చిన సెల్ ఆర్గానల్స్ లో ఏ సెల్ ఆర్గానల్ డబుల్ మెంబ్రేన్ అంటే, మెంబ్రేన్ అన్నది 2 లేయర్స్ లాగా, ప్లాస్మా మెంబ్రేన్ ఎలాగైతే డబుల్ మెంబ్రేన్ లాగా ప్రెసెంట్ అయి ఉంటుందో అలాగా కింద ఇచ్చిన ఏ సెల్ ఆర్గానల్ కి డబుల్ మెంబ్రేన్ ప్రెసెంట్ అయి ఉంటది అని అడుగుతున్నారు. రైబోజోమ్, లైజోజోమ్, గోల్జీ అపరేటస్, మైటోకాండ్రియా. సో రైబోజోమ్ ఇస్ అ సింగిల్ మెంబ్రేన్ అనమాట. తర్వాత లైజోజోమ్ కూడా సింగిల్ మెంబ్రేన్, గోల్జీ అపరేటస్ కూడా సింగిల్ మెంబ్రేన్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి మైటోకాండ్రియా. మీకు అంతగా గుర్తు రాకోకుంటే మీరు ఇలా చదివింటారు డిగ్రీలో, ఇన్నర్ మెంబ్రేన్ అవుటర్ మెంబ్రేన్ ఆఫ్ మైటోకాండ్రియా అని చెప్పి. ఇన్నర్ మెంబ్రేన్ అవుటర్ మెంబ్రేన్ అంటే అర్థం ఏమి, 2 membranes ఉన్నట్టే కదా. సో ద డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ ఈస్ మైటోకాండ్రియా. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. విచ్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్. సో మన సెల్ ని కంట్రోల్ చేసే పని ఎవరు చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు సెల్ ని అంటే
సెల్ ని కంట్రోల్ చేసేది న్యూక్లియస్ అన్నమాట. మన సెల్స్ అన్నిటిని కంట్రోల్ చేసే కెపబిలిటీ ఓన్లీ న్యూక్లియస్ కి మాత్రమే ఉంటది. సో హెడ్ అన్నా కంట్రోల్ అన్నా న్యూక్లియస్ వస్తుంది. పవర్ హౌస్ వచ్చేసరికి మైటోకాండ్రియా, కంట్రోల్ హౌస్ వచ్చేసరికి న్యూక్లియస్ అన్నమాట. ఎందుకు న్యూక్లియస్ ని కంట్రోల్ హౌస్ అంటారంటే న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటది. డిఎన్ఏనే మనకి డిఫరెంట్ ప్రోటీన్ సింథసిస్ లో హెల్ప్ చేస్తుంది. అదే డిఎన్ఏ లేదనుకోండి మనకు సెల్ అన్నది పని చేయదు, ఎటువంటి ప్రోటీన్స్ అన్నవి సింథసైజ్ అవ్వవు, సెల్ అన్నది ప్రాపర్ గా వర్క్ చేయదు. విచ్ ఆర్గనల్ సింథసైజెస్ లిపిడ్స్? సో ఇందాకే చూసాము, మనకు స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లిపిడ్స్ ఆర్ ఫ్యాట్ సింథసిస్. Which organelle helps in detoxifying harmful substances? మనకు డిఫరెంట్ మాలిక్యూల్స్ అన్నవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మన బాడీలో. వాటిని డీటాక్స్ అంటే టాక్సిక్ కాంపౌండ్స్ ని లెస్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ గా కన్వర్ట్ చేసే పని ఎవరు చేస్తారు అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి పెరాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్ లో డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి ఏం చేస్తాయంటే టాక్సిక్ కాంపౌండ్స్ ని డీటాక్స్ అంటే లెస్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్ కానీ ఇలాంటివి జనరేట్ అవుతూ ఉంటాయి. వాటిని డీటాక్స్ చేసే పని పెరాక్సిజోమ్ అన్న ఒక ఆర్గనల్ చేస్తుంది. Ribosomes are mainly involved in, ఇందాకే చెప్పా, ribosomes along with rough endoplasmic reticulum, they are involved in protein synthesis. Which organelle plays a key role in cell division? సెల్ డివిజన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఆర్గనల్ ఏంటి అని అడుగుతున్నారు. లైజోజోమ్ వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ అవుతుంది. పెరాక్సిజోమ్ వచ్చేసరికి డీటాక్స్ ప్రాసెస్ లో హెల్ప్ అవుతుంది. గోల్జీ అపరేటస్ ఏమో ప్రోటీన్స్ యొక్క ప్యాకేజింగ్ కి సార్టింగ్ కి హెల్ప్ అవుతుంది. సో సెంట్రియోల్స్ అన్నవి మనకు సెల్ డివిజన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, so hope you like this video guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Next మీకు ఏ దాని గురించి వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ చేయండి, so that I can make more videos according to your request or demand. దయచేసి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.